హాయ్ ఫ్రెండ్స్, మేము మీరందరూ 26వ తేదీ ఉదయం దాదర్లో రైల్వే స్టేషన్లో దిగేటప్పటికి మేము అక్కడ ఉండి మీకు వెల్కమ్ చెప్పడం కోసం 4 రోజుల ముందే బయలుదేరుతున్నాము. మరి మా కారు నిండా లగేజీ, శేఖరు, జ్యోతి, చిన్ని, స్ఫూర్తి, జ్యోతి చెల్లెలు మరియు శేఖర్ అన్న ముగ్గురు, నేను, మా మిస్సెస్, మా ముగ్గురు పిల్లలు, మొత్తం 8 మందిని కారులో మనకు కావాల్సిన లగేజీతో ముందుకు వెళ్తున్నాము. మిగతా లగేజీ అంతా మన బోరబండ టీము దిల్సుఖ్ నగర్లో పట్నం వెంకటేశ్వర దగ్గర నుంచి మిగతా లగేజ్ అంతా తీసుకొని వస్తారు. గెట్ రెడీ ఫ్రెండ్స్. చూస్తున్నా బయలుదేరి అన్న బాగున్నాడా? ఫోన్ చేయాలా? అంబేద్కర్ ఫోటో బాగుందా? పప్పు బాగుందా? అందరు దండిగా లగేజీతో ప్రయాణిస్తున్న మేము ఒక విపత్కర పరిస్థితిని అధిగమించబోతున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తాము, చూడండి. హైవే మీద వాటర్ ఫాల్స్ తో మీకు స్వాగతం పలుకుతుందిరా ప్రకృతి. ఏం ఆపతుందంటే రేపు ఒక 1,00,000 రూపాయలు అప్పు కట్టేది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ చెప్పానా సంజన? అది మన తాత పూజారి తాత బొమ్మ అదేనా? ఇదే గురువు, కింద 100 మంది శిష్యులు ఉన్నాం. అప్పుడు మా బైరల్ల గుడి పూజ ఉంటుంది, మీరు అందరు రారి. యూట్యూబ్ చూసే వాళ్ళు అందరూ 1,00,000 మంది రారి, అయిపోద్ది. అంతే వీడియోలు చేసి అందరికి అన్నం పెడతాం. మా ఎంత ఉంటే అంత పెడతాం. మరి ఎంత ఇవాళ బర్త్డే కేక్ కోసి ఫ్రూట్ కటింగ్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బయట తీసుకోరా, అది ఒక్కటి బయట తీసుకో, దాన్ని కట్ చేయి అంతే. ఇదే చెప్పినవే తీసిన. ఇక్కడ కలంగడి అంటారు, మన తెలంగాణలో పుచ్చకాయ అంటారు, మహారాష్ట్రలో కలంగడి. దాన్నే కట్ చేసి ఫోటో దిగి పెట్టినాడు. అప్పుడు ఇక తప్పకుండా నేను మీ ఇంటికి కూడా వస్తాను అని చెప్పిన. నాకు ఇప్పుడు 43 ఏళ్ళు అయింది. మొత్తం వీరికి 3 సార్లు 4 సార్లు వచ్చి అంతే కదా, 3-4 సార్లు వచ్చి ఉంటా. 3 సార్లు
సో మా నాన్న ఈడికే వలస వచ్చి ఉంటే నేను కూడా ఇక్కడే ఉండిపోయేవాడిని. కానీ మా నాన్న సూరత్కి వెళ్ళాడు, భీమండికి వెళ్ళాడు కాబట్టి మేము అటే వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత ఊర్లోనే ఉండిపోయాము. అరే పెద్దనకిరా ఏం కదా అందరికి ఫస్ట్ పిల్లలకి రా పెట్టు పెట్టు డాడీ అయిన రోజు అంతే. వాడు 3 సార్లు చెప్తారా పెద్దనాన్న పిల్లలు, నేను పెద్దోని అయిపోతున్నా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు తినకు, వీడు గింతున్నప్పుడు వచ్చినా నేను. అప్పుడు గణేష్ అప్పుడు కూడా గణేష్ ఉత్సవాలు జరిగినాయి. రేపటి ఇప్పుడు విచారేసింది. తీసుకో. సో మా బైరి ఆడబిడ్డని చేసుకున్నది మా బావగారు. మా బావకి 3 పిల్లలు. వీళ్ళు ఇక్కడ 2 ఉన్నారు, ఇంకొక ఆయన డ్యూటీకి పోయినా పైన షాప్ లో ఉన్నాడా. కింద ఎవరో కాదు, మా అల్లుడు స్పోర్ట్స్ మ్యాన్. ఓ ఇది వీడు బట్ట తెలిసి కదా. సో మనము అక్కడ పైన ఎక్కితే హైవే నుంచి వెళ్ళిపోతామన్నా. ఈ వ్యూ పాయింట్ మిస్ అయ్యే వాళ్ళం. అక్కడ ఎంత పెద్ద వాటర్ ఫాల్ చూడండి. గుట్టలోకి దారి ఉంది చూడండి. మీరు మమ్మల్ని చూపిస్తే ఎట్లా? పాపం ఆ వీడియోలో చూస్తే లొకేషన్ చూద్దాం. అక్కడ ఒక మేఘము ఈ 2 కొండల మధ్యలో ఉన్న లోయ మీదుగా వెళ్తూ ఉంది. మనం చాలా క్లియర్గా లోయని చూడవచ్చు. మేఘాలు అమ్ముకున్నాయి. ఇప్పుడు మేము మేఘాలలో ఉన్నాము. మీరు చూస్తున్నది మేఘం. మా పెద్దోడికి చిన్న దెబ్బ తాకింది. మా మిస్సెస్ ఏమో డల్ అయిపోయింది. ఆ కొండ మొత్తంకే సెంటర్కి వెళ్ళి హోల్ కొట్టేసిన బెట. కనిపిస్తుందా బిడ్డ? ఎడ కనిపిస్తుంది చూడు. నువ్వే కొట్టించినావా బిడ్డ?
కాదు గటు దిక్కు మనూరు మొక్కలు కొట్టిపోయినావు రావచ్చికి మహారాష్ట్ర ఎందుకు కొట్టించినావు చాలా పెద్దది రా ఇది. గుట్టకి పూర్తిగా ఇటు నుంచి అటు ఇదే పై నుంచి పోవాలనుకుంటే మనకి ఎన్ని వంకలు తిరిగి ఒక అరగంట గంట ప్రయాణం అవుతుండే. మళ్ళా వంకలలో ఎన్ని యాక్సిడెంట్లు అవుతుండేను. అసలు దీనికి వీడు సిమెంట్ కూడా వేయలేదన్నా, డైరెక్ట్ గుట్ట ఇడిచిపెట్టి స్ట్రాంగ్ గుట్టు ఉన్నట్టున్నది, రాళ్ళ ఇడిచిపెట్టిండు డైరెక్ట్. ఇక్కడ వేసిండు, ఇది వీక్ ఉన్నట్టుంది. ఏందన్నా ఇది 1 కిలోమీటర్ ఉన్నదిగా. ఈ 1 కిలోమీటర్ కిందికి వెళ్ళి హోల్ చేసే నాలెడ్జ్ రావడం వల్ల మనం ఒక 20 కిలోమీటర్ గుట్ట చుట్టంగా తిరిగి అత్తుడు తప్పింది అనుకుంటా. అంతే సింపుల్. We are very near to Mumbai gateway of India. We are at Mumbai, gateway of India, Taj Hotel. ఇరుకైన ముంబై గల్లీలో మా భార్య పిల్లల్ని తీసుకొస్తున్నా. అల్ల పల్ల మా అన్న ఉంటాడు తెలిసిన అన్న. జాతీయ సమన్వయకర్త సుజాత టీచర్ గారు ఇప్పుడు సాహస క్రీడలో పాల్గొంటున్నారు. సుజాత ఒకసారి హాయ్ చెప్పిటు. ఫ్రెండ్స్, మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రవీంద్ర అన్న మేము ముంబైకి రాగానే మా ఇంటికి రావాలి, భోజనం చేయాలని పిలిచిండు. మరి ఇది ముంబైలోని కామరాజ్ నగర్ దగ్గర ఉన్నటువంటి వడాల అన్న, ఈ ఏరియా పేరు కామరాజ్ నగర్లో ఉన్నాము. అన్నింటికి వచ్చినాం. ఇది సరిగ్గా ఒక నలుగురు ఉండే అంత ఇల్లు కాదు. మా పిల్లలకి ఇల్లు చూపించాలనే కోరిక కూడా ఉంది నాకు. రాజ్గృహ మీరు కర్రీ వేసుకోండి. అందుకే 10 నిమిషాలు అన్నారు. 12 తర్వాత పైకి ఎక్కనియడు. 10 నిమిషం ముందు పైకి ఎక్కినాం అనుకో. వచ్చేయండి. మేము 36th ఫ్లోర్ కు వెళ్ళి ముంబైని చూడబోతున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు పిల్లలు? ఎప్పుడు చిన్నకేది 35 చిన్ని ముంబైలో పెదనాన్నతో విక్కీ వచ్చాడా? మేము ఇప్పుడు 35వ అంతస్తు నుంచి ముంబై పశ్చిమం వైపు చూస్తున్నాము. మేమందరం ముంబైలో మా ప్రధాన సలహాదారు రాంప్రసాద్ అన్న వాళ్ళ ఇంటి పైన ఉన్నాం. ఇది 36వ అంతస్తు పైనుంచి ముంబైని మనం చూస్తున్నాం. సెల్ఫీ.
దుబాయ్లో టాలెస్ట్ హౌస్ మహీంద్రా, దాని పక్కనే ఉన్నటువంటి ఆ ఇల్లు అంబానీ ఇల్లు, ఆ బ్లాక్ పక్కది.